గడిచిన 7 నెలల కాలంలో సింగరేణి సంస్థ ఆశాజనకంగా బొగ్గు ఉత్పత్తి సాధించిందని రామగుండం జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 43 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. రామగుండంలో కోట్ల వ్యయంతో గుండె సంబంధిత ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా కార్మికుల కోసం 350 కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. సంక్షేమం విషయంలో సింగరేణి సంస్థ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. అందరికీ నమస్తే. సింగరేణి కాలరీస్ ఈ సంవత్సరం 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటి వరకు 51 లక్షల టన్నులకు గాను 43.9 లక్షలతోని సాధించి 85% ఉంది. అట్లనే RG1 ఏరియా ఈ సంవత్సరం 33 లక్షలకు గాను 29.6 లక్షలతో 90% ఉంది. ఈ విధంగా ఇటు OC5 ఏదైతే ఉందో అది 101%తో ఉంది. RG1 ఏరియాలో ఉన్నది. ఈ యొక్క లక్ష్యాల సాధనకు ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ నాయకులు అందరూ కలిసి సమిష్టి సహాయ సహకారాలు అందించడము, సమిష్టిగా పనిచేయడము, అట్లనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఎంతో ఉంది. అలానే సింగరేణి కాలరీస్ ఏదైతే ఉందో ఈ ప్రజల ఉద్యోగుల సంక్షేమము, చుట్టుపక్కల ప్రాంతాల సంక్షేమం కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేయడం జరుగుతున్నది. అందులో గోదావరి ఖనిలో RG1 ఏరియాలో మన క్యాత్ ల్యాబ్ అని సుమారు 40 కోట్లతోని గుండె జబ్బులకు సంబంధించిన హాస్పిటల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ అవార్డు అవ్వడం జరిగింది. దాన్ని వారు వచ్చి పరిశీలించుకొని 2.5-3 నెలల్లో దాన్ని చేయబోతున్నారు. ఇదిగాక ఈ ప్రాంతంలో జరిగే సమ్మక్క సార్లక జాతర కోసము ఈ నెలాఖరులో జరగబోయేదానికి సుమారు 3 కోట్లతోని పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయి. ఇదిగాక ఒక 350 క్వార్టర్లు శాంక్షన్ అయినాయి. వాటిని త్వరలోనే కట్టడం జరుగుతుంది. ఇదిగాక మంచినీటి సదుపాయం కోసము ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ది అది చివరి దశలో ఉన్నాయి. మురుగునీటి శుద్ధి యొక్క దాన్ని కూడా 17 కోట్లతో అది కూడా చివరి దశలో ఉన్నాయి. ఇదిగాక రోడ్ల నిర్మాణము చురుకుగా నడుస్తున్నది. ఈ విధంగా సింగరేణి కాలరీస్ ఉత్పాదకత మాత్రమే కాకుండా ఇటు రక్షణ పరంగా, సంక్షేమం పరంగా, చుట్టుపక్కల ప్రాంతాల యొక్క సంక్షేమం పరంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉత్తమమైన కంపెనీలో ఒకటిగా ఉండడానికి తన ప్రయత్నం తను చేస్తుంది. థ్యాంక్ యూ.